ప్రభునందు దేవుని పిల్లలారా, 13వ మోసే సుఖోపవాస కూడిక ద్వారా క్రమ ప్రకారముగా నిర్గమాకాండము 13వ అధ్యాయము మనము ధ్యానం చేసినట్లయితే ఈ అధ్యాయములో ప్రతిష్ఠత గురించి రాయబడి ఉంది. ప్రతిష్ఠిత ఏం చెప్పండి? ప్రతిష్ఠిత. ఈ ప్రతిష్ఠత అనే మాట చాలా విలువైన మాట. అవును దేవుని పిల్లరా, చాలా ప్రత్యేకముగా ఉన్నది, మనుషులకు చాలా అవసరమైనది. మరి ఈ ప్రతిష్ఠత అనే మాటను మనము గుర్తు చేసుకున్నట్లయితే ఈ లోకానికి ప్రతిష్ఠించి పంపబడిన తండ్రి అయిన దేవుని చేత పంపబడిన కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపడతారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనములో. అలాగే ఏ తల్లిదండ్రి ద్వారా అయితే, తండ్రి కాదు కానీ ఏ తల్లి ద్వారా అయితే జన్మింపచేసినాడో, అయితే ఆ తల్లికి ముందుగా ఆయన జన్మకు ఆ తండ్రికి సంబంధం లేదు, కానీ ఆ తల్లికి చిన్న వయసులోనే భర్తగా ప్రతిష్ఠిత చేసి ఉన్నారు. వివాహానికి ఆ తల్లి తండ్రులు కూడా యేసువారు పుట్టినాక 8వ రోజున దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి దేవుని కొరకు ప్రతిష్ఠిత చేసినట్లు మరి లూకా సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూడగలము. అంతేకాకుండా ఆయనకు ఆయన ప్రతిష్ఠ చేసుకున్నట్లు యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూడగలము. బైబిల్లో గాక దేవునికి స్తోత్రములు గాక. అయితే దేవుని పిల్లలారా, బాగా గమనించండి. యేసు వారి ప్రతిష్ఠత సత్యము తెలియని మానవులకు సత్యము తెలియపరచుటకు ప్రతిష్ఠత చేసుకున్నట్లు తెలియబడుచున్నది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. అయితే ఈ ప్రతిష్ఠత అనేది దేవుని పిల్లారా మరి దేనికోసం జరుగుతుంది చెప్పండి? సత్యము తెలుసుకున్న దానికోసం. అందుకే ఈరోజు అంశము సత్యం అనే మాట మీద. మరి దేవుని పిల్లారా, మనం 7 విషయాలు సత్యము ఏదని తెలుసుకోవడానికి, దేంట్లో ప్రతిష్ఠించుకోవాలో నేర్చుకోవడానికి ఒక 7 విషయాలు ధ్యానము చేస్తాము. మొట్టమొదటిగా మరి దేవుని పిల్లారా, ప్రతిష్ఠత అనేది బైబిల్ గ్రంథములో మనుషులు కూడుకోవడానికి లేక అధికారులు కూడుకోవడానికి ప్రతిష్ఠత అనేది మరి జరిగినట్లు మనం చూడగలం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఆ రోజు ఆ దేశపు రాజు, ఆ యొక్క బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు మరి రాజులు, మంత్రులు, మరి సైన్యాధిపతులు పెద్దలంతా కూడుకోవడానికి అక్కడ ఒక ప్రతిష్ఠత చేసి ఉన్నాడు. ఆ ప్రతిష్ఠత ఏమిటంటే దేవుని పిల్లారా, ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠత చేసినట్లుగా 3వ వచనములో మనము చూడగలము. అంతేకాకుండా అక్కడ జరిగిన విషయం అంతా చెబితే సమయం సాలదు, క్లుప్తంగా చెబుతున్నాను. అయితే ఆ విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సాగిలపడాలని చెప్పేసి, సాగిలపడకపోతే నరకములో వేస్తామని, మరి అగ్నిగుణములో వేసి కాల్చేస్తామని రాజు శాసనాన్ని ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. ఇది ఇంకా ఒక విషయాన్ని చెప్పుకోవాలంటే కుట్రపూర్వకంగా జరిగినటువంటి ఆ ప్రతిష్ఠతను కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే దేవుని పిల్లారా, బబులోను దేశానికి ఇజ్రాయెల్ దేశం నుంచి కొనుక్కోబడిన ఇజ్రాయేలీయుల్లో మరి కొంతమంది భక్తులను రాజు కొన్ని పనుల మీద నియమించి ఉన్నాడు, కొన్ని అధికారాలు ఇచ్చి ఉన్నాడు కొందరికి. అయితే అధికారాలు ఇచ్చిన వారు వాళ్ళ దేవుడైన యెహోవాకు తప్పక ఎవరికి మొక్కరు. అది కొంతమందికి అసూయ. ఆ అసూయతో వారిని అగ్గిలో వేసి కాల్చాలని దేవుని పిల్లలారా మరి అసూయతో ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠత జరిగించి ఉన్నారు.
అయితే ఆ విగ్రహ ప్రతిష్టకు ఎవరైతే రారో, ఎవరైతే నమస్కరించరో, ఎవరైతే సాగిలపడరో, ఎవరైతే పూజించరో వారిని అగ్నిగుణంలో వేయాలని రాజు శాసనాన్ని ప్రకటించి ఉండగా, మరి కుట్ర పందిన వారు కొన్ని రోజులు అక్కడ జరుగుతుండగా, ఆ రోజుల్లో శతకు మేషాకు అభిజ్ఞాని వారిని ఎదురు చూస్తూ వెతుకుతూ వారు మొక్కనందున వారిని తీసుకొని వచ్చి అక్కడ దేవుని పిల్లలారా, అక్కడ తీసుకొని వచ్చి రాజాని ఆజ్ఞకు అతిక్రమించిన వీరు మొక్కలేదని చెప్పినప్పుడు, మరి రాజు మొక్కమని చెప్పినప్పుడు, అయ్యా రాజా మేము మొక్కము, మా దేవుడు జీవము గల దేవుడు అన్నప్పుడు ఆయనకు ఆగ్రహం వచ్చి ఆజ్ఞను కూడా ఏడంతలుగా వేయండి, ఏడంతలుగా వేయించి మీరు మొక్కకపోతే అగ్నిలో వేస్తామంటే వారు అన్నారు, వేసినా కూడా మా దేవుడు విడిపించే దేవుడు, విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, అయ్యా మేము చెప్పాల్సిన అవసరం లేదైనా చెబుతున్నాం, అయితే మా దేవుని గొప్పవాడు, ఇంత గొప్ప దేవుడు, అయితే మేము మొక్కమన్నప్పుడు దాంట్లో వేసినప్పుడు దేవుని పిల్లారా, వేయబడిన అగ్గిలో వేయబడిన ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి తిరుగుతున్నాడు, వారు అసలు అగ్గిలో కాలేదు. రాజు చూసినాడు, రాజు చూసి మరి అక్కడ ఉన్న సైన్యాధిపతులను, మంత్రులను, అందరిని పెద్దలను పిలిచి ఉన్నాడు, నాకు ఎలాగా కనపడుతుందా, వేసింది ముగ్గురే కదా, తిరిగేది నలుగురు, నాకు ఎలాగా ఏమైనా కనపడుతున్నామో చూడండి అన్నప్పుడు, నిజమే నలుగురు తిరుగుతున్నాను అన్నప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులను బయటికి తీసినప్పుడు, దేని పిల్లలారా మరి వారికి అగ్ని వాసన కూడా తగలేదు, కాలేదు. కారణం ఏం చెప్పండి? విగ్రహము కాదు, కానీ వారు ఏ దేవునైతే ప్రకటించినారో ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు తెలియబడుతుంది. ఎందుకంటే దేవుని పిల్లలారా 18వ అధ్యాయమును మత్తయి సువార్త 20వ వచనములో 20వ వచనములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉందరో వారి మధ్య నుండి వారి మాట వింటానన్నాడు అని చెప్పిన దేవుడే ఈ లోకానికి రాకముందే వారి మధ్య సంచారము చేసి ఉన్నాడు, అగ్నిలో కాలకుండా తప్పించి ఉన్నాడు. ఈ మాట ఎందుకు ఇలాగ ఈ ప్రతిష్ఠంతా దేవుడు జరిగించాడంటే దేవుని ఆజ్ఞ లేకుండా అది జరగదు. ఎందుకు జరిగించాడంటే దేవుని పిల్లలారా బాగా గమనించాలి. ఎవరైతే నిజ దేవుని తెలుసుకోకుండా ఉంటారో, మర్చిపోతారో, వారి పాతాళలోకి దిగిపోయి అగ్నిగుణంలో తీర్పు దినాన్ని వేయబడతారని కీర్తన 9:15లోను, ప్రకటన 20:13-14లో మనము చూస్తున్నాం. రేపు ఆ అగ్నిగుణంలో జరగకూడదంటే సత్యదేవుడు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, నమ్మాలి, ఆ నరకము తప్పించాలని దేవాది దేవుడు ఆ రోజు ఆ ప్రతిష్ఠత జరగడానికి అవకాశం ఇచ్చి, అయితే అది చేసిన ఆ రాజ్యాన్ని కూల్చివేస్తానని చెప్పి కూడా చెప్పి ఉన్నాడు. నెబుకద్నెజరు యొక్క చరిత్రలో ఆయన కూడా ఒక దర్శనం ఇచ్చి మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయమును 2వ వచనములో కూడా ఆ రోజు వారి మధ్య తిరిగిన దేవుడే యేసుక్రీస్తు అని చెప్పడానికి, యేసుక్రీస్తు ద్వారానే నరకం తప్పించుకోవడానికి ఆయనకైన ప్రతిష్ఠ చేసి లోకానికి పంపిన ఆ దేవుడే ముందుగా రాయించిన మాట ఏమిటంటే, ఎవరైతే దేవునికి భయపడి ప్రతిష్ఠించుకుంటారో వారి కొరకు నీతిశ్వరుడు ఉదయిస్తాడని, ఆయన యొక్క రెక్కల కింద ఆరోగ్యము కలుగుతుందని మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో ముందుగా రాయించి ఉన్నాడు. అలాగే లోకంలో దేవుడు పంపినాడు, తల్లిదండ్రులు ప్రతిష్ఠ చేశారు, 8వ దినాన ఆయనకనే ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడే కాదు కార్యాలు చేసింది, ఈ రోజు కూడా కార్యాలు చేస్తున్నాడు. కార్యాలు చేయటం కొరకే ప్రతి శనివారం స్వస్థశాలి స్థలములు జరిగిస్తున్నాడు. రెండవదిగా 40 దినాలు మోసే సుఖోపవాస కొడుకులు జరిగించుతూ ఈ 13వ అధ్యాయం నుండి మనకు ప్రతిష్ఠత అనే మాటల గురించి మాట్లాడుతున్నాడు. అదే సత్యం అనే అంశము. ఈ సత్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలి, నమ్మాలి. అప్పుడే రోగం నుంచి, కష్టం నుంచి, బాధల నుంచి, సమస్య నుంచి, మరణము నుంచి, నరకము నుంచి విడుదల పొందగలము. మరణము నుంచి నిత్య జీవము
నిత్య రాజ్యమును పొందగలము. పొందుతామన్న ఆనందముతో ఈ లోకములో బ్రతికినంత వరకు అని సాక్షిగా భయం లేకుండా బ్రతకగలము. ఇంత గొప్ప కార్యమును ఆ రోజు చేసి ఈ రోజు దేవుడు చేస్తున్నాడు గనక విగ్రహముల ప్రతిష్ఠత ద్వారా కాదు, కానీ సత్యము తెలియపరిచే దాని కోసము, నీ కోసం, నా కోసం, ఈ లోకములో ప్రతి ఒక్కరి కోసము నేనే సత్యమని చెప్పిన యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, మనము దేవుని పిల్లారా ఎవరికి ప్రతిష్ఠ చేసుకోవాలి? యేసయ్యకు ప్రతిష్ఠత చేసుకోవాలి. ఆయనే సత్యదేవుని చెప్పి నమ్మాలి. రెండవదిగా మాటల యొక్క విషయంలో ప్రతిష్ఠత. మాటల యొక్క విషయంలో ప్రతిష్ఠత. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఒక కవి చెప్పినాడు, వట్టి మాటలు కట్టి పెట్టండి, సత్యమే పలకండి అని. మన భారతదేశంలో ఒక కవి చెప్పిన మాట ఏమిటంటే, వట్టి మాటలు కట్టి పెట్టండి, సత్యమనే పలకమన్నాడు. ఆ సత్య మాటలు ఎవరి మాటలు అంటే యేసు ప్రభువారు అన్నారు. యోహాను సువార్త 6:63 నా మాటలు సత్యమును జీవమునై ఉన్నాయన్నాడు. దేవుని పిల్లారా, ఈరోజు దేవుని యొక్క మాటలు సత్య మాటలు, దేవుని యొక్క మాటలే సత్య మాటలు. అందుకే దేవుని పిల్లారా, నేను నా వాక్యమును ప్రతిష్ఠిత చేయుట కొరకే అని చెప్పి యోహాను సువార్త 17:17 చెప్పి ఉన్నాడు. ఆయన మాటలే మనము ప్రతిష్ఠించుకోవాలి. ఆయన మాటలు ఎప్పుడైతే మనము ప్రతిష్ఠించుకుంటామో అప్పుడే మన పట్ల సూచకక్రియలు జరుగుతాయని మార్కు సువార్త 16:17 చెబుతూ 20 అంటాడు, నేను వారి వెంట ఉండి సూచకక్రియలు జరిగిస్తూ నా యొక్క వాక్యమును వారిలో స్థిరపరుస్తూ వచ్చినంటాడు. ఈరోజు ఈ కొడుకు ఏంటికంటే దేవుని పిల్లరా, సత్య మాటలైన యేసయ్య మాటలు మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో, మన హృదయంలో ఉంచుకుంటామో, మరవకుండా ఉంటామో అప్పుడే మన పట్ల అనేక సూచకక్రియలు జరుగుతాయి, అనేక కార్యాలు జరుగుతాయి. ఆయన మాటలు మరవకుండా మనం రెండవదిగా ప్రతిష్ఠిత చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మందిర ప్రతిష్ఠత గురించి దేవుని పిల్లారా 2వ దినవృత్తాంత గ్రంథము 29:10 చూస్తే, ఆ మందిరమును, దేవుని యొక్క మందిరము, దేవుని కొరకు, జీవగల దేవుని కొరకు దేవుడు సొలొమోను ద్వారా కట్టించుకుంటే, ఆ మందిరములో ఆ యొక్క సొలొమోను చనిపోయిన తర్వాత ఆ మందిరంలో అపవిత్రమైన విగ్రహములు పెట్టి ఉన్నారు. తర్వాత కొంతకాలానికి హిజ్కియా రాజు అయినాడు. ఆ రాజు అయినప్పుడు ఈ మందిరం దేనికోసం, జీవముల దేవుని కోసం కదా కట్టబడిందని తెలుసుకున్నాడు. విగ్రహములన్నీ పగలగొట్టించినాడు. అందులో ఉన్న అపవిత్రమైన కార్యములన్నీ తీసివేసినాడు. 7 రోజులు పట్టింది. 7వ దినాన మళ్ళా దేవునికి ఆ మందిరమును ప్రతిష్ఠించి ఉన్నారు. అలాగే ఈరోజు సమాజం కొడుకుని ఈ మందిరములో కానీ, దేవుని మందిరమైన నీ దేహములో కానీ, నీ శరీరములో కానీ సాతాను తెచ్చి అపవిత్రమైన కార్యములు చేయించుతూ ఉంటాడు. కానీ అపవిత్రమైన కార్యములన్నీ ఈ రోజే వాక్యము ద్వారా వింటున్న నీవు తీసివేసుకొని నీ శరీరమును దేవునికి సమర్పించుకోమని కొత్త నిబంధనలో పత్రిక పాఠాల్లో పౌలు భక్తులు చెప్పినట్లుగా నీ దేహమనే మందిరమును దేవునికి ఆలయముగా ఉన్నట్లు ఆ పవిత్రమైన ఆలోచనలన్నీ తీసివేసుకోవాలి. నీ హృదయములో ఉన్న దురాలోచనలు, అపవిత్రమైనవన్నీ తీసివేసుకోవాలి. అదే మార్కు సువార్తలో 7:21 చూస్తే, నీ హృదయంలో దేవునికి అపవిత్రమైనవి ఏమున్నాయో అన్ని రాయించి ఉన్నాడు యేసు ప్రభువారు. ఆయన్ని ఈరోజు తీసేసుకొని నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుడు నీ హృదయం అనే ఆలయంలో ఉంటాడు. నీ శరీరమును దేవునికి ప్రతిష్ఠించుకుంటే నీ శరీరము దేవునికి ఆలయంగా ఉంటుంది. అప్పుడు నీలో దేవుడు నీలో, యేసుప్రభువు నీలో, యేసుప్రభువు నువ్వు ఉన్నప్పుడు అపవాది ముట్టకుండా భద్రంగా దేవుడు కాపాడుకుంటూ వస్తాడు.
నాలుగవదిగా చూస్తే తెలియక పాపము చేస్తే దాని నుండి మనము కాకుండానట్లు ఆశ్రయపురములను యెహోషువ గ్రంథములో 20వ అధ్యాయములో 7వ వచనములో యెహోషువతో దేవుడు చెప్పి ఉన్నాడు ఆశ్రయపురయాలు కట్టించమని. అందుకే దేవుని పిల్లారా, అప్పుడు హెబ్రోనును దేవుని కొరకు ప్రతిష్ఠించి ఉన్నారు. అలాగే ఈరోజు సత్యదేవుడు మన కొరకు, మన పాపాల కొరకు ఆయనే కొట్టబడి దేవుని ప్రతిష్ఠించుకున్న ఆయన్ను మన పాపములను తీసివేట కొరకు, పాప పరిహారం నిమిత్తము ప్రాయశ్చిత్తము పొందడానికి, ఆశ్రయపురముగా యేసు ప్రభువారు ఉండడానికి, ఆయన మందిరాలు కట్టించడానికి, ఈ భూలోకంలో సంఘాలు కట్టడానికి, తెలియక చేసిన పాపం విమోచింపబడడానికి ఆయన ఆశ్రయపురముగా ఆయనకు ఆయనే శిలువలు అప్పగించుకొని రక్తం కార్చి ప్రాణమిచ్చి ముడుదల చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి వచ్చిన నీవే అనేకులు రప్పించి పాపము చేసి తెలియక చనిపోతూ నరకానికి పోతున్న వారిని రక్షించడానికే నీవే ఒక ఆశ్రయపురముగా ఉండాలి. దేవునికి ఆశ్రయపురముగా అనేకులను ఆదరిస్తానయ్యా, అనేకులకు ఆశ్రయంగా ఉంటాను, అనేకులకు సువార్త ప్రకటిస్తాను, అనేకుల కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి. నీ సంఘములో ఒక ఆశ్రయపురంగా నేనుంటాను, నేను ప్రకటిస్తాను, తెలియపరుస్తానని చెప్పేసి దేవునికి సువార్త చేయడం కొరకు ప్రతిష్ఠించుకోవాలి. అలాగే 5వదిగా మనము చూసినట్లయితే యాజకులు వేసుకునే వస్త్రాల గురించి, ప్రతిష్ఠ గురించి రాయబడి ఉంది. లేవికాండం 16వ అధ్యాయము 4వ వచనములో వస్త్రం అనగా మనిషి యొక్క జీవితమని, ఆ సన్ననార వస్త్రముల గురించి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో 8వ వచనం దేవుడు రాయించి ఉన్నాడు. సన్ననార వస్త్రములు అనగా నీతి క్రియలు. నీవు నీతిగా బ్రతకడానికి నిన్ను నీవే 5వదిగా ప్రతిష్ఠిత చేసుకోవాలి. నీతిగా బ్రతుకుతాను దేవా, ఇంకా పాపము చేయను, అవినీతి చేయను, నీతిగా బ్రతుకుతానని దేవునికి నీకు నీవు ప్రతిష్ఠ చేసుకోవాలి. నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి, ఒక మంచి సమర్పణ చేసుకోవాలి. ఈ యొక్క 5వ ప్రతిష్ఠత గురించి. 6వదిగా తినే విషయంలో ప్రతిష్ఠత. దేవుని పిల్లారా, నిర్గమాకాండం 29వ అధ్యాయం 35వ వచనములో ప్రభువు యొక్క శరీర రక్తముల గురించి తాగి నిత్యము బ్రతకడానికి ప్రతిష్ఠించుకోవాలి. అనగా బాప్తిసం పొంది. అవును దేవుని పిల్లారా, ఆహారం గురించి నిర్గమాకాండంలో మాట్లాడుతున్నాడు. కానీ ఈ లోకంలో ఈ ఆహారం తిన్నా, అక్కడైతే పవిత్రమైనది, పరిశుద్ధమైనది తినవలసిన వారే తినాలని మాట్లాడుతున్నాడు. అయితే ఏది అయినా దేవుడు ఎంత ప్రార్థనతో పవిత్రపరిచినా, ఈ లోకంలో మనం తింటున్న ఆహారం ఏదైనా కొన్ని రోజులు మాత్రమే బ్రతికించి ఒకరోజు చనిపోవలసినదే. అయితే ఎప్పటికీ బ్రతికించే ఆహారం ఉన్నది, అదే ప్రభువు యొక్క శరీరము, అదే ప్రభు యొక్క రక్తము తిని త్రాగువాడు, పరలోకం నుంచి దిగివచ్చిన యేసు యొక్క రక్తాన్ని తిరిగి త్రాగువాడు నిత్య జీవము గలవాడని యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో మనం ప్రతి వారము వెంట్రులుగా, ప్రతిదినము వెంట్రులుగా యేసయ్య శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. అది తిని త్రాగాలంటే నమ్మి బాప్తిసం పొందాలి, పాదాలు కడిగించుకోవాలి. అనగా పాపాలన్నీ కడిగి వేసుకొని నువ్వు పవిత్రంగా ఉండి పరిశుద్ధ శరీరక్తం తిని త్రాగాలి. అప్పుడే నిత్య జీవమును పొందుకోగలవు, నిత్యము జీవించగలవు. దేని పిల్లారా, 7వదిగా మనము చూస్తే ప్రథమ ఫలమైన పశువులు, పిల్లలు దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఈరోజు మనము ధ్యానము చేస్తున్న ఈ అధ్యాయములో మనము చూసిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఐగుప్తు దేశములో నా మాట వినకుండా ఉన్నవారిని, వారి యొక్క జంతువుల్లోనూ ప్రథమ సంతానమును నేను చంపివేసి మీ ప్రథమ సంతానమును మీ పశువుల్లో కానీ మనుషుల్లో కానీ కాపాడినా కదా.
అందుకు మీ యొక్క మనుషుల్లో కానీ పశువుల్లో కానీ ప్రథమ సంతానమును నాది అన్నాడు దేవుడు. దేవునికి ప్రతిష్ఠత చేయమన్నాడు. ఆ చేయమన్న ప్రకారంగా మన జీవితంలో దేవుడు బ్రతికించి మనకేమైనా ఇవ్వకపోతే మనం బ్రతకలేము, ఏమీ పొందుకోలేము కదా. మనకిచ్చిన బిడ్డలైనా పశువులైనా దేవునికి ప్రతిష్ఠించాలి. దేవుని పనుకు వాడబడినట్లు దేవునికి ఇవ్వాలి. అలాగే అపవిత్రమైన ఏవైనా మనుషులకు ఉపయోగపడనవి ఏవైనా ఉంటే వాటిని వెల ఇచ్చి విడిపించాలి. ఈరోజు 7వదిగా, అవును దేవా, నువ్వు బ్రతికించకపోతే నేను లేనయ్యా, చనిపోవలసిన వాడిని నీ ఎద్దకు పిలిచి బాగు చేసి అయ్యా నన్ను బ్రతికించినావు గనక తండ్రి ఒకటిగా దేవా ప్రభువా నీవే సత్య దేవుడవని తెలుసుకున్నానయ్యా, నిన్నే నమ్ముకుంటాను. రెండవలుగా ప్రభువా నీ మాటలే నేను ప్రతిష్ఠించుకుంటాను. నీ మాటలు నాలో ఉంటే నీ మాటలే సూచికలు జరిగిస్తాయి, నన్ను బ్రతికిస్తాయి, నెమ్మదిస్తాయని భక్తులు చెప్పినట్లుగా అయా వాక్యం చెప్పినట్లుగా నీ మాటలనే ప్రతిష్ఠించుకుంటాను. ఒట్టి మాటలు మాట్లాడకుండా నీ మాటలే మాట్లాడతాను ప్రభువా. 3వదిగా మందిరము ప్రతిష్ఠితకై దేవా నన్ను నీకు మందిరముగా ప్రతిష్ఠిత చేసుకుంటాను. అవును ప్రభువా ప్రతిష్ఠించుకుంటున్నాను. 4వదిగా మరి తెలియక చేసిన పాపముల పరిహారము కొరకు నీవు ప్రతిష్ఠించుకొని ఈ లోకానికి వచ్చి అయ్యా తండ్రి పాపాల నుండి రక్షించడానికి నిత్యజీవం ఇచ్చుట కొరకే ఈ లోకానికి నువ్వు అయ్యా ప్రతిష్ఠితగా పంపబడినావని నేను తెలుసుకున్నాను. నిత్య జీవమునకై నమ్మి ప్రభా నిత్య జీవముకై నేను బ్రతుకుతాను తండ్రి అనేకులకు తెలియపరుస్తాను. 5వదిగా ప్రభువా యాజకులు వేసుకునే వస్త్రాలు అయ్యా నీతి క్రియలకు మా నీతి జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. నేను నీతిగా బ్రతకడానికి ఈ రోజు నుంచి నన్ను నీకు ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, తీర్మానం చేసుకుంటున్నాను, నీకే సమర్పించుకుంటున్నాను. అవును తండ్రి, అవును ప్రభువా అయ్యా బాప్తిసం పొంది పాపాన్ని విడిచి మారు మనసు పొందుతాను యేసయ్యా. అవును తండ్రి. 7వదిగా ప్రథమ ఫలముగా ప్రభువా నాకు నీవిచ్చిన పిల్లల్లో కానీ పశువుల్లో కానీ అపవిత్రమైనవి ఏవైనా అయ్యా తండ్రి అయ్యా జంతువుల్లో అయ్యా విడిపించిన అయినా నన్ను విడిపించుటకై అపవిత్రమైన జీవితం నుంచి ఎలాగా మా ప్రభువా తండ్రి నీవు ప్రతిష్ఠ చేసుకున్నావో సత్యదేవుని తెలియపరిచినావో ఇలాగా తండ్రి నాకు నీవిచ్చిన ప్రతి దాంట్లో అయా ప్రథమ ఫలాన్ని నీకే ప్రతిష్ఠ చేసుకుంటానని ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు దేవునికి ప్రతిష్ఠించుకుందాం. ఈ రోజు నుంచి దేవుని యొక్క కాపుదలకు ప్రతిష్ఠ చేసుకుందాం. ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనంగా ఉంటే మనం అభివృద్ధి చెందము. కానీ మనల్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటే 7 విషయాల్లో దేవుని పిల్లారా దేవుని స్థలకు ప్రతిష్ఠ చేసుకుంటే మన జీవితంలో అభివృద్ధి కలుగుతుందని దేవుడు చెప్పిన మాట. అరణ్యంలో 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని పిల్లారా ఆహారము లేదని లేని చోట ఆహారము ఆ యొక్క 10,000 మందికి పిల్ల పెద్దలకు పెట్టాలనుకున్నప్పుడు ఆహారము లేనప్పుడు అవును దేవుని పిల్లారా ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న సమయంలో దేవుని స్థలకు ప్రతిష్ఠించినాడు తనకు వాడుకోకుండా. అప్పుడే 15,000 మందికి మరి అక్కడ ఆహారాన్ని వడ్డించి 12 గంపలకి ఎత్తి ఉన్నారు. ఆ ముక్కలన్నీ కూడా ఈరోజు నీకు ఆశీర్వాదము మెండుగా మిగిలిపోవాలంటే దేవుని పిల్లారా నీవు అన్ని విషయాల్లో 7 విషయాల్లో దేవునికి సమర్పించుకొని బ్రతుకుడు కొరకు సిద్ధ మనసుతో ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేనుగా బ్రతకండా ప్రభువా నన్ను నీకు సమర్పించుకొని 7 విషయాల్లో ప్రతిష్ఠించుకొని బ్రతికే భాగ్యము నాకు దయచేయమని ఎవరి పాటి